ఆన్ సెకండ్ నోట్, స్కూల్స్కి అన్ని లక్షలు పెట్టి పిల్లల్ని ఆ బ్రాండ్ చూసి పంపిస్తున్నప్పుడు తర్వాత మళ్ళీ అన్ని ట్యూషన్స్ పంపిస్తున్నారు అంటే ఈజ్ దట్ స్కూల్ వర్త్? అంటే స్కూల్లో వాళ్ళ అటెన్షన్ పే చేయలేనప్పుడు మళ్ళీ మీరు పిల్లల్ని ట్యూషన్ పంపిస్తూ అన్నది వాట్ కైండ్ ఆఫ్ కరిక్యులం ఈజ్ దాట్? వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద టీచర్స్ అండ్ ద మేనేజ్మెంట్ తీసుకుంటుంది పిల్లల అకాడమిక్స్ మీద? సో యూజువల్లీ స్కూల్స్ మంచిగా ఉంటే ట్యూషన్స్ అన్నాయి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళే సెక్షన్ వైజ్, ఇప్పుడు పువర్ స్టూడెంట్ అనుకోండి, ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ హౌ టు ఆ స్టూడెంట్ని మోటివేట్ చేసి గ్రేడ్స్ని ఎట్లా బెటర్గా చేయాలో అన్నది. ఆ రెస్పాన్సిబిలిటీ ఆ స్కూల్ తీసుకోవట్లేదు అంటే, ఆ టీచర్ తీసుకోవట్లేదు అంటే ఇంకా ఆ స్కూల్ వర్క్ ఏంటి? అది కొంచెం పేరెంట్స్గా మీరు చూసుకోవాలి కదా. ట్యూషన్స్ అన్నది ఇట్స్ లైక్ మేకింగ్ ఎక్స్ట్రా మనీ ఫర్ ద టీచర్స్. దట్స్ నాట్ వర్క్. పాపం మీ పిల్లలు ఎందుకు ఇదవుతున్నారు అన్నది నాకు కొంచెం బాధేస్తుంది. దెన్ ఓన్లీ అకాడమికల్ ప్రోగ్రెస్ కావాలి అంటే స్కూల్కే పంపిస్తూ ఎందుకు అన్ని లక్షలు పెట్టి? హోమ్ స్కూలింగ్ చేయొచ్చు. ఈ మధ్య ఆటల్లో కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మిగిలిన డబ్బుల్ని మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి యాజ్ ద చైల్డ్ గ్రోస్ ఇంకా పిల్లలు ఎప్పుడో సంపాదించే కంటే బై ద టైమ్ దే ఆర్ 18 ఆల్రెడీ వాళ్ళు లక్షలు సంపాదించేయచ్చు. ఇన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఇంత స్మార్ట్నెస్ మనలో ఫస్ట్ మనము బిల్డ్ చేసుకుంటే పాపం పిల్లలకి ఒక హెల్తీ గ్రోత్ ఇస్తే ఎంత బాగుంటుంది. రేపు పొద్దున ఎంత కష్టపడి ఎంత సంపాదించినా ద మ్యాక్సిమం అమౌంట్ ఏదైతే వాళ్ళు ఎర్న్ చేస్తున్నారో అది హెల్త్ కేర్కే వెళ్తుంది. ఎందుకంటే మన మైండ్, మన బాడీ ఈజ్ ఆల్రెడీ స్ట్రెస్డ్ అవుట్ విత్ ఆల్ దిస్ కాంపిటీషన్. ఈజ్ ఇట్ హెల్దీ కాంపిటీషన్? పేరెంట్స్గా ఒక్కసారి మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.